నిర్మల్ జిల్లా దిలావర్పూర్లోని సమగ్ర కుటుంబ సర్వేకి వెళ్లిన అధికారులకు చుక్కెదురైంది. తాము సర్వేకి సహకరించబోయేదే లేదంటూ ఆర్టీఓతో పాటు ఇతర అధికారులను గ్రామస్తులు అడ్డుకున్నారు. దిలావర్పూర్, గుండ్లపల్లి గ్రామాల మధ్య నిర్మిస్తున్న ఇథనాల్ పరిశ్రమ పనులను నిలిపివేయాలని తాము 100 రోజులకు పైగా దీక్ష చేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు తమ గోడును పట్టించుకొని ప్రభుత్వానికి ఎలా సహకరిస్తామనుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పచ్చని పనులను ఇథనాల్ పరిశ్రమతోటి చిదిమేయాలని చూస్తే ఊరుకునేదే లేదని హెచ్చరించారు. గ్రామాల మధ్యన ఇథనాల్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తున్నారు. ఇది ఇథనాల్ ఫ్యాక్టరీ దీనివల్ల అనర్థాలు ఉన్నాయని చెప్పి, నష్టం ఉందని చెప్పి తెలంగాణ మేము ఇక్కడ ఎంఆర్ఓ గారికి మరియు కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి అందరికి కూడా పిటిషన్లు ఇవ్వడం జరిగింది. అలాగే అప్పుడున్న మినిస్టర్ గారికి ఇచ్చినాము. తర్వాత మనం ఎలక్షన్స్ ముందు అందరూ ప్రామిస్ చేసిండ్రు, ఫ్యాక్టరీని నిలిపేసిండ్రు, పనులను ఆపేసిన తర్వాత అందరూ కూడా ప్రతి క్యాండిడేట్ కూడా మేము గెలవగానే మేము ఈ ఫ్యాక్టరీని నిలిపేపిస్తాం, తరలించిపిస్తామని హామీ ఇచ్చింది. ఈ మళ్ళీ తర్వాత ఎలక్షన్స్ అయిపోగానే యథావిధిగా మళ్ళీ చాలా అయినాయి అంటే మళ్ళీ మేము మళ్ళీ కలెక్టర్ గారిని కలిస్తే ఫ్యాక్టరీ వాళ్ళని పిలిచిండ్రు, మమ్మల్ని పిలిచిండ్రు. మా డౌట్స్ అన్నీ మేము చెప్పినాము, వాళ్ళు చెప్పిండ్రు. అయితే ఇక్కడ నడుస్తున్నారండి ఫ్యాక్టరీలను విజిట్ చేద్దాం సార్, మీరు దానివల్ల ఫ్యాక్టరీ వాళ్ళు చెప్తున్నారు ఏం దీనివల్ల హాని లేదని చెప్పిండ్రు కదా. మేము హాని ఉన్నదని మేము నమ్ముతున్నాం, అక్కడ చూసి వచ్చినాము, మేము నమ్ముతున్నాము. అక్కడికి పోదాం, మీరు ఒక ఆఫీసర్ని అపాయింట్ చేయండి. ఆ ఫ్యాక్టరీలను మేము పోయి ఆ చుట్టుపక్కల గ్రామాలలో నష్టం లేదంటే మేము అబ్జెక్షన్ చేయము, నష్టం ఉందంటే మాత్రం ఫ్యాక్టరీని తరలించాలని చెప్పినాం. మాకు సర్వే వద్దని మేము బహిష్కరిస్తున్నాం. ఎందుకంటే ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దు చేసేంత వరకు మేము సర్వేకి సపోర్ట్ చేయము. మేము ఎన్నోసార్లు కలెక్టర్ దగ్గరికి వెళ్ళాము, ఎందరో గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాము. కానీ ఎవరు మాకు కనీసం వచ్చి హైదరాబాద్ వెళ్ళారు, అటు వెళ్ళారని మాకు కనీసం వాళ్ళ ఫేస్ కూడా చూపించలేదు, మాకు వచ్చి కనీసం పలకరించలేదు. ఇప్పుడు వాళ్ళు దిగొస్తున్నారంటే వాళ్ళ అవసరం కోసం వాళ్ళు దిగొస్తున్నారు. ఆ ఫ్యాక్టరీ వల్ల వాయు కాలుష్యం, జల కాలుష్యం అన్ని ఇబ్బందులే ఉన్నాయి. ఇక్కడ మొత్తం వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నాం. మాకు పాడి, పశువులు అన్నీ ఉన్నాయి కాబట్టి అన్నిటికీ నష్టమే. అది గాలి పీల్చుకోవడం వల్ల క్యాన్సర్, ఈ ఆస్తమా అవి ఉన్న వాళ్ళకు కూడా చాలా రిస్క్ కాబట్టి మేము వద్దనుకుంటున్నాం. మా తరం అయిపోయింది, మా భావి తరాలైనా బాగుండాలని కోరుకుంటున్నాం.